హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. కృష్ణాష్టమి స్పెషల్ అండి. కృష్ణయ్యకు ఎంతో ఇష్టమైన అటుకులతోటి చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా అయితే చేసుకోండి, నైవేద్యంగా పెట్టండి. ముందుగా మనము గుప్పెడంత చింతపండు తీసుకొని వేడి వాటర్ వేసుకొని నానబెట్టేసుకుందాం. తర్వాత ఒక కప్పు దాకా అటుకులు తీసుకుందాం. అటుకులను దొడ్డటుకులే తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకున్న తర్వాత అటుకులను నీట్గా ఒక 2-3 సార్లు అయితే కడుక్కోవాలండి. డస్ట్ ఉంటుంది కదా, అందుకని బాగా నీట్గా కడుక్కోవాలి. ఇలా కడుక్కొని వాటర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి ఫ్రెష్ వాటర్ వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు నానబెట్టేసుకోండి, సరిపోతుంది. ఎక్కువగా నానబెట్టారనుకోండి బాగా ముద్దగా అయిపోతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత అటుకులను ఇలా గట్టిగా పిండేసుకోండి. కావాలంటే మీరు స్ట్రైనర్లో కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, అటుకులు బాగా పొడిగా వచ్చాయి. తడి ఏమీ లేకుండా ఇలా చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు గిన్నె పెట్టేసుకోవాలి. ఇందులోకి ఆయిల్ వేసుకుందాం. పులిహోర చేస్తున్నాం కదా, ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కొంచెం ఎక్కాలండి. ఆయిల్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిర్చిని వేసేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి జీలకర్ర అండ్ మినపప్పు వేసుకున్నాను. నెక్స్ట్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. ఆవాలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిసేపు ఈ పచ్చిమిర్చి మగ్గేంత వరకు నూనెలో బాగా మగ్గించుకోండి. పల్లీలు అండ్ పచ్చిమిర్చి అన్నీ కూడా నూనెలో మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాతనే ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి వేసుకొని కొన్ని కాజులు కూడా వేసుకోండి. రుచి బాగుంటుంది కాజులు వేసుకోవడం వల్ల. తర్వాత కొంచెం ఇంగువ వేసేసుకోండి. ఇంగువ వేసేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ కొద్ది పసుపు వేసేసుకోండి. ఇలా అన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి పోపును కలిపేసుకుందాం. పోపు అనేది బాగా వేగాలండి. పప్పులు అనేది బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి. ఇలా చింతపండుతో చేయండి, రుచి చాలా బాగుంటుందండి అటుకుల పులిహోర. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి కొంచెము జాగరి వేసుకుందాం. బెల్లం వేసుకోవడం వల్ల రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. కంపల్సరిగా వేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఇందులోనే ఉప్పు వేసేసుకుందాం. మనం అటుకులలో వేసే కంటే ముందే ఇలా పులుసులో వేసుకొని కలుపుకున్నామంటేనంటే అటుకులకు చక్కగా పడుతుంది. పులుపు ఉప్పు అన్నీ కూడా బాగా పడతాయి. అందుకని ఇలా చింతపండు గుజ్జులోనే ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఉడికించుకోండి. గుజ్జు అనేది ఇలా దగ్గరికి కావాలి. ఇలా అయింది కదా, ఇప్పుడు మనము అటుకులను చూద్దాం. అటుకులన్నీ ఇలా ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ చింతపండు ఉడికించి పెట్టేసుకున్నాం కదా పోపు, ఇదంతా కూడా ఇలా అటుకుల్లో వేసేసుకోవాలి. అటుకుల్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. నిమ్మకాయ పులిహోర చేసుకోవచ్చండి. ఇలా చింతపండుతో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనంటే. ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు మనం చేతితోటి మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకుందాము. బాగా కలుపుకోవాలి. పులుపు అంతా పట్టాలి. పోపు కూడా బాగా అటుకులకు పట్టేటట్టు కలిపేసుకోండి. ఇలా చేసి కృష్ణయ్యకు నైవేద్యంగా పెట్టండి. చాలా రుచిగా ఉంటుంది. ఇలా చింతపండు పులిహోర అటుకులతోటి చాలా బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, ఇలా అటుకులకంతా పట్టేటట్టు ఇలా కలిపేసుకోవాలి. అంతే అండి, మనకు చింతపండుతోటి అటుకుల పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కృష్ణయ్యకు నైవేద్యంగా సమర్పించుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.